పలుమార్లు నేరాలు చేస్తూ పోలీసులకు దొరుకుతున్నాడు. అయినా నేర ప్రవృత్తి మారలేదు. ఇంజనీరింగ్ అమ్మాయిపై చేసినటువంటి ఇష్యూలో విద్యార్థులంతా కలిసి అతన్ని చితకబాదారు. బండరాళ్లతో కాళ్ళపై వేసి చనిపోయాడని వెళ్ళినటువంటి పరిస్థితి కరీంనగర్లో వ్యక్తికి జరిగింది. అదే ధూమ్ ఖలీద్, కరడుగట్టిన నేరస్తుడు. ఆల్మోస్ట్ అందరూ భావించారు చనిపోయారని. అయితే కరీంనగర్ రూరల్ పోలీసుల ఎఫర్ట్స్తో మహారాష్ట్రలో ఇతను ఉన్నట్టుగా గుర్తించారు. అతను అప్పటికే కాళ్ళు పోయినా సరే ఒక గ్యాంగ్స్టర్గా మారి పలు నేరాలకి కొనసాగించాడు. హత్యలు, బెదిరింపులు, అత్యాచారాలు చేస్తూ ఒక గ్యాంగ్స్టర్గా ఎదిగినటువంటి పరిస్థితి. అతని యొక్క కుట్రల్ని బయటపెట్టారు. అతన్ని కేసును ఛేదించినటువంటి ఘనత కరీంనగర్ రూరల్ పోలీసులకు దక్కుతుంది. మనతో మాట్లాడడానికి రూరల్ సీఐ ఉన్నారు. సీఐ గారు, ఏంటి అసలు ధూమ్ ఖలీద్ కరీంనగర్లో ఒక కరడుగట్టిన క్రిమినల్? ఏం జరిగింది అసలు? ఏమేమి నేరాలు చేసిండు? మీకు ఎట్లా దొరికింది? ఎట్లా అనుమానం వచ్చింది? ఖలీద్ అనే వ్యక్తి కరీంనగర్ పట్టణంలో గత 15 సంవత్సరాల నుంచి అతను చిన్న చిన్న గ్యాంగులను వేసుకొని తిరుగుతూ దాబా హోటళ్ళల్లో, బార్ షాపులల్లో, వైన్ షాపులల్లో వచ్చి పోయే వాళ్ళని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తూ ఎన్నో అరాచకాలు సృష్టిస్తుండగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో, కరీంనగర్ 1 టౌను, 2 టౌను ఈ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. అతడు జైలుకు కూడా వెళ్ళి వచ్చిండు. అయినా ఇంపార్టెంట్ సంఘటన ఏంటంటే 2014 సంవత్సరంలో ఇక్కడ కాలేజీ బొమ్మకల్లో ఉన్న బిడ్స్ కాలేజీకి చదువుకుంటున్న ఒక ఇంజనీరింగ్ అమ్మాయిని ఆ అబ్బాయితో పాటు ఇద్దరు 2 వీలర్ వెహికల్ మీద వెళ్ళుచుండగా వాళ్ళ వెహికల్ని ఆపి అమ్మాయిని ఒంటరిగా చెట్ల పొదల్లోకి తీసుకొని ఖలీద్ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా ఒక గంట సేపు వేధిస్తూ రేప్ చేసినాడు. ఇటు రేపులో భాగంగా అతనిపై వెంబడి కూడా కొంతమంది మనుషులు రేపు చేయడానికి కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. చేస్తే ఆమె వారి బారి నుండి తప్పించుకొని వెళ్ళింది. ఇటు విషయం తోటి విద్యార్థులకు, ప్రజలకు తెలియజేసింది. అతన్ని ఆ రోజు సాయంత్రం వరకు అతని గురించి తిరిగి ప్రజలు, విద్యార్థులు కలిసి అతనిపై బండరాళ్ళు ఎత్తివేయగా అతన్ని వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా హైదరాబాద్కు తీసుకొని వెళ్ళి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే డాక్టర్లు అక్కడ కాళ్ళు మొత్తము పనికి రాకుండా అయిపోయినాయని చెప్పి 2 కాళ్ళను పూర్తిగా తొలగించారు 20 వరకు. అయినను ఆయన రూరల్ పోలీసులు అతన్ని తీసుకొని వచ్చి రిమాండ్కు తరలించడం జరిగింది. ఆ గ్యాంగ్ రేప్ కేసులో అతడు కొద్ది రోజుల పాటు జైల్లో ఉన్నాడు. జైలు నుండే మంతనాలు జరుపుతూ జైలు నుండి బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత తిరిగి కనబడకుండా కరీంనగర్ నుండి వెళ్ళిపోయినాడు. ఇది అతడే నేను చనిపోయినానని చెప్పి ప్రజలకు తెలియజేసి పోలీసులను కూడా నమ్మించిండు. మాకు మహారాష్ట్రలో అతడు తిరుగుతున్నాడని తెలిసి మసీదుల దగ్గర ఉంటున్నాడని తెలిస్తే చాలాసార్లు కరీంనగర్ నుండి పోలీసులు అతనిపై పీటీ వారెంట్ ఉన్నందున పోవాల్సి వచ్చింది. ఆ వారెంట్తో పట్టుకొని రావడానికి పోవాల్సి వస్తే మహారాష్ట్రలో కూడా అతని ఆచూకీ దొరకలేదు. గత 6 నెలల క్రితం మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈ ఖలీద్ అని ఎలియాస్ ధూమ్ ఖలీద్ అనే వ్యక్తి అతని భార్య కూడా ఇతనికి భయపడి నన్ను కూడా ఎప్పుడు చంపుతాడో అని భయపడి హైదరాబాద్లో ఒక ఏరియాలో ఇళ్లలో పనిచేసుకుంటూ జీవిస్తున్నది. ఆమెను కూడా చంపడానికి కొరకు 2 వీలర్ వెహికల్పై ఒక్కొక్కసారి కారులో తన గ్యాంగును తీసుకొని వచ్చి ఆమెను చంపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మాకు సమాచారం వచ్చింది. అటు సమాచారంతో 6 మంత్స్ నుండి అతను బతికే ఉన్నాడని చెప్పి మేము అతని గురించి తిరుగుతుండగా మాకు కరీంనగర్కు వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ సమాచారం వచ్చింది. రాగానే నేను నా సిబ్బందితో వెళ్ళినాం. అతని దగ్గర ఒక వెపన్ కూడా ఉంటుందని చెప్పి సమాచారం ఉంది. మేము కూడా వెపన్స్ తీసుకొనే జాగ్రత్తగా వెళ్ళి అతన్ని ఇమీడియట్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి పాత కేసులలో మరియు ఆ గ్యాంగ్ రేప్ కేసులో వారెంట్ ఉన్నందున ఆ కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినాం. ఇప్పుడు ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు. అంటే మీకు ఎన్ని రోజుల పాటు మనకు అందుబాటులో లేడు, చనిపోయాడని నమ్మించిన తర్వాత ఎన్ని రోజులు ఎస్కేప్ అయ్యాడు? దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ లేడు, మహారాష్ట్రలో తిరుగుతున్నాడు. వాస్తవంగా అంటే అతని ద్వారా సమాచారం అందింది. అతడు మహారాష్ట్రలో కూడా మసీదుల దగ్గర ఉండి కాళ్ళు లేనట్టుగా బిచ్చగాని టైపు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటూ రాత్రి సమయంలో మళ్ళీ అక్కడ కూడా గ్యాంగులు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ అతనే చెప్పిండు. అతడు ఒక నాగపూర్లో ఒక ఇల్లు కూడా కట్టినట్టు మాకు తెలిసింది. అటు ఇల్లు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది.
మేము ఇంకా అతని గురించి లోతుగా సమాచారం తీసుకోవాల్సిన తర్వాత మీకు అన్ని విషయాలు మేము తెలియజేస్తాం. సో మొత్తం మీద సంచలనం రేకెత్తించినటువంటి కేసులో ధూమ్ ఖలీద్ గతంలోనే అరెస్ట్ అయ్యారు, కాళ్ళు తీసేశారు. అయినప్పటికీ జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత బెయిల్పై వచ్చిన తర్వాత ఎస్కేప్ అయ్యాడు. పరారై అతను తనంతట తానే ధూమ్ ఖలీద్ ఇక లేడు, అతను చనిపోయాడు అని చెప్పేసి కొన్ని సృష్టించడం జరిగింది. ఆధారాలు అంతా నిజమేనని నమ్మారు. అయినప్పటికీ మహారాష్ట్రలో పలు నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తి ధూమ్ ఖలీద్ ఒక్కడే అనేటువంటి సమాచారం పసిగట్టినటువంటి కరీంనగర్ రూరల్ పోలీసులు పలుమార్లు వెళ్ళడం జరిగింది. మళ్ళీ అతని భార్య ఇచ్చినటువంటి సమాచారము ఇతర ఆధారాలను సేకరించి మరొకసారి తీసుకొచ్చి ఆయనను జ్యుడిషియల్ రిమాండ్ తరలించగా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మరొకసారి కాళ్ళు పోయినప్పటికీ వీల్ చైర్లో ఉండి రింగ్ తింపుదామనేటువంటి ప్లాన్ బెడిసి కొట్టింది. అతని వెపన్ సైతం సంపాదించాడు. ఆ కుర్చీలో ఉండి డే అంతా భిక్షాటన చేస్తూ రాత్రిళ్ళు అతని యొక్క గ్యాంగ్తోని పలు నేరాలకు పాల్పడుతున్నటువంటి వైనం సంచలనంగా మారింది. అతని హిస్టరీ షీటర్, రౌడీ షీటర్, అలాగే అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి పరిస్థితి. నాగపూర్లో సైతం వెల్ సెటిల్డ్ పర్సన్గా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.